హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీకి సంబంధించి ఇప్పుడే అందిన లేటెస్ట్ న్యూస్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో మనం మార్కెట్‌లోకి వెళ్తే సామాన్యుడి వెన్నులో వణుకు పుడుతోంది. మనం నిత్యం వాడే పప్పులు, ఉప్పులు, నూనె, పెట్రోల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలేమో ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. కానీ మన చేతికి అందే ఆదాయం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఒకే చోట ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ధరల పెరుగుదల రేటు రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే సామాన్యుడి జీతం మాత్రం నత్తనడక కూడా సాగటం లేదు. అయితే ఈ ఆర్థిక వ్యత్యాసం అనేది కేవలం సామాన్య ప్రజలనే కాదు, ప్రభుత్వ యంత్రాంగంలో రాత్రింబవళ్లు పనిచేసే కొందరి జీవితాల్ని ఎలా తలక్రిందులు చేస్తుందో, వారి కుటుంబాలను ఏ రకమైన ఇబ్బందులకు గురిచేస్తుందో ఒకసారి లోతుగా అయితే పరిశీలిద్దాము. నిజానికి ప్రభుత్వం అంటేనే ప్రజాసేవకు నిలయం. కానీ ఆ సేవ చేసే వ్యక్తులే ఆకలితో, అభద్రతతో అలమటిస్తూ ఉంటే ఆ వ్యవస్థ ఎలా ముందుకు సాగుతుందనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, ఇక అసలు విషయానికైతే వెళ్దాము. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏర్పాటు చేసేదే పే రివిజన్ కమిషన్. దీనినే మనం క్లుప్తంగా పీఆర్సీ అని పిలుస్తాము. ఈ పీఆర్సీ అమలులో ప్రతిసారి జరుగుతున్న విపరీతమైనటువంటి ఆలస్యం వల్ల ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తికి, మానసిక వేదనకు ఒక అతి పెద్ద కారణంగా మారింది. అసలు ఈ పే రివిజన్ కమిషన్ ఎందుకు ఉంటుంది అంటే, కాలక్రమేణా పెరుగుతున్న ఖర్చులకు, మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలను సవరించడానికి, వారి జీవన ప్రమాణాలను కాపాడటానికి దీనిని ఏర్పాటు చేస్తారు. అంటే 5 ఏళ్లకోసారి వస్తున్న మార్పులను బట్టి జీతాన్ని సర్దుబాటు చేయాలి కానీ, దురదృష్టవశాత్తు చాలా రాష్ట్రాల్లో ఈ కమిషన్లు తమ నివేదికలు ఇచ్చినప్పటికీ, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం భయంకరమైన జాప్యం చేస్తోంది. ఫైల్ ఒక టేబుల్ నుండి మరొక టేబుల్‌కి కదలడానికి నెలలు పడుతోంది. ఇది సహజంగానే తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించే ఉద్యోగులలో తీవ్ర నిరాశను, ప్రభుత్వంపై వ్యతిరేకతను కలిగిస్తుంది. వారు చేసే కష్టానికి తగిన ఫలం సకాలంలో అందనప్పుడు ఆ నిరాశ పనితీరుపై కూడా ప్రభుత్వం అయితే ప్రభావం చూపుతుంది. మరి అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన మరియు సున్నితమైన విషయాన్ని గమనించాలి. పీఆర్సీ అమలులో జరుగుతున్న ఆలస్యం అనేది వ్యవస్థలోని అందరి మీద గూడా ఒకేలాగా ప్రభావం చూపట్లేదు. మనం పైపైన చూస్తే అందరూ ఉద్యోగులే కదా అనుకుంటాము. కానీ లోతుగా చూస్తే అక్కడ 2 వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తాయి. రెగ్యులర్ ఉద్యోగులకి ఈ ఆలస్యం అనేది ఒక అసంతృప్తి కావచ్చు, లేదా వారి పొదుపు మొత్తంలో కొంత తగ్గుదల కావచ్చు. వారు తమకు రావాల్సినటువంటి బకాయిలు, అరియర్స్ ఎప్పటికైనా వస్తాయనే నమ్మకంతో ఉంటారు. కానీ కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అలా కాదు. వాళ్ళకి ఇది కేవలం అసంతృప్తికి మాత్రమే కాదు, ఇది ఏకంగా వారి ఉనికినే ప్రమాదకరమైన ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం అనైతే చెప్పాలి. ఉనికికే. మరి ఒక పూట గడవాలన్నా, పిల్లల ఫీజులు కట్టాలన్నా, వారు పడే ఇబ్బందులు వర్ణనాతీతము. సో, ఇంతటి భారీ వ్యత్యాసం ఎందుకుంది? ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నటువంటి వ్యక్తుల మధ్య ఇంతటి అగాధం ఎలా ఏర్పడింది అనేది మనం విశ్లేషించుకోవాలి. సో, ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్థిక సంక్షోభ భారాన్ని తన భుజాలపైన మోస్తూ మౌనంగా బాధపడుతున్న ఆ నిశ్శబ్ద కార్మికుల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగటంలో, క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కావటంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, సమాజంలో గానీ, ప్రభుత్వంలో గానీ పెద్దగా గుర్తింపు నోచుకోని వారే ఈ యొక్క కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు. వీరు లేనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు కదలవు, ఆసుపత్రులలో సేవలు అందవు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం జరగదు. వీరికి ఉన్న అతిపెద్ద మరియు ప్రాణాంతకరమైనటువంటి సమస్య ఏమిటంటే, వీరికి వచ్చేది ఫిక్స్‌డ్ సాలరీ. అంటే మార్కెట్‌లో పెట్రోల్ ధర దాటిన, గ్యాస్ ధర, సిలిండర్ ధర 1000 దాటినా సరే, పప్పుల ధరలు రెట్టింపైనా సరే, వాళ్ళ జీతం మాత్రం 5 లేదా 10 ఏళ్ల క్రితం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, కాలం గడిచే కొద్దీ
పెరిగే ధరల వల్ల వాళ్ళ చేతిలో ఉన్న డబ్బుల విలువ దారుణంగా పడిపోతూ ఉంటుంది. ఒకప్పుడు రూ. 10,000తో ఇల్లు గడిచేది. కానీ ఇప్పుడు అదే 10,000 వారం రోజుల ఖర్చులో కూడా సరిపోని పరిస్థితి అయితే నెలకొంది. ఇది నిజంగా చాలా దారుణమైన మరియు అమానవీయమైన పరిస్థితి. కేవలం జీతం పెరగకపోవటమే ఇక్కడ ఉన్న ఏకైక సమస్య కాదు. అసలు స ఆహ్, సమస్య ఎక్కడుందంటే ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు ఉండే కనీస సౌకర్యాలు మరియు ప్రయోజనాలు ఏవి కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు దక్కవు. ఉదాహరణకు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం, డీఏ వీరికి ఉండదు. అంటే బయట ధరలు పెరిగితే ప్రభుత్వమే జీతం పెంచి ఆదుకుంటుంది. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఆ వెసులుబాటు లేదు. అలాగే కొత్త జీతాలు అమల్లోకి వచ్చే వరకు ఇచ్చే మధ్యంతర భృతి ఐఆర్ కూడా వీరికి వర్తించదు. పోనీ ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉచిత చికిత్స చేయించుకోవడానికి అవసరమైన హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా వీరికి ఉండదు. ముసలితనంలో అంటే రిటైర్ అయ్యాక ఆసరాగా ఉండి గౌరవంగా బ్రతకడానికి తోడ్పడే పెన్షన్ సౌకర్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీటన్నిటికన్నా భయంకరమైన విషయం ఏమిటంటే ఉద్యోగ భద్రత. రేపు ఉదయం ఆఫీస్‌కి వెళ్తే తన సీటులో తాను ఉంటాడో లేదో, తన ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా తెలియని స్థితిలో వీరు బ్రతుకుతూ ఉంటారు. ఈ ఒక్క వాక్యం చాలు వారి జీవితాలు ఎంతటి అస్థిరత్వంలో ఉన్నాయో చెప్పడానికి. ఎలాంటి సామాజిక భద్రత లేనప్పుడు ఆ కుటుంబంలో ఎవరికైనా ఒక చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా లేదా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా ఆ మొత్తం కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి తరం తర్వాత తరం పేదరికంలోనే మగ్గిపోయే ప్రమాదం ఉంది. సరే, ఇంతకీ ఈ ఉద్యోగులకు ఎందుకు ఇంతటి బలహీనమైన స్థితిలో ఉన్నారు? సమాజంలో ఇంతమంది ఉన్నా వీరికి గూడా ఎందుకు ఎవరు వినిపించుకోవడం లేదు? ఈ అన్యాయానికి కారణం అవుతున్నటువంటి మన సిస్టమ్‌లోని లోపాలేంటో ఇప్పుడు చూద్దాము. సో, దీనికి ప్రధానంగా 3 బలమైన కారణాలైతే కనిపిస్తున్నాయి. మొదటిది, ఈ ఉద్యోగులకు తమ హక్కుల కోసం, తమ న్యాయమైన కోరికల కోసం గట్టిగా నిలబడి మాట్లాడే బలం లేదా సంఘటిత శక్తి లేకపోవడం. రెండవది, ప్రభుత్వానికి మరియు ఈ ఉద్యోగులకు మధ్య ఉండే థర్డ్ పార్టీ ఏజెన్సీల పాత్ర. ఈ ఏజెన్సీలు కమిషన్ల పేరుతో ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ వారిని దోచుకుంటున్నాయి. ఇక మూడవది, అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, మన రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగ సంఘాలు ఈ కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను అస్సలు పట్టించుకోకపోవడం. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏమిటంటే, చాలా ఉద్యోగ సంఘాలు ఎప్పుడూ కేవలం రెగ్యులర్ ఉద్యోగుల డిమాండ్‌ల గురించి, వారి ఇంక్రిమెంట్‌ల గురించి మాత్రమే చర్చలు జరుపుతాయి. ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళినప్పుడు కూడా వారి ప్రాధాన్యతలు ఎప్పుడూ రెగ్యులర్ ఉద్యోగులకే ఉంటాయి. ఎందుకంటే వారి దగ్గర సభ్యత్వ బలం ఉంటుంది. చందా వస్తుంది. దీంతో పాపం ఈ నిరుపేద కాంట్రాక్ట్ ఉద్యోగులకి తమ హక్కుల కోసం పోరాటానికి వెనుక నుండి సరైన సపోర్ట్ లేకుండా పోయింది. వారి ఆవేదన అరణ్య రోదనగా మారుతోంది. వారి గొంతుక ఎవరికీ వినిపించని నిస్సహాయ స్థితిలో వారు ఉండిపోయారు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. ఇది ఒక నైతిక సంక్షోభం కూడా. ఒకే పనికి ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు గౌరవం, వేర్వేరు వేతనం ఇవ్వడం అనేది ప్రజాస్వామ్య దేశంలో సరైన పద్ధతి కాదు. సమస్యలు చూసాం. ఆవేదన వెనుక ఉన్న కారణాలను కూడా అర్థం చేసుకున్నాము. మరి ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏమిటి? దానికి సరైన మార్గం సమాన న్యాయం అనే సూత్రంలోనే దాగి ఉంది. సమాన పనికి సమాన వేతనం. ఇది కేవలం రోడ్ల మీద చేసే ఒక నినాదం మాత్రమే కాదు. ఇది మన రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాథమిక చట్టపరమైన మరియు నైతిక సూత్రం. ఒకే ఆఫీస్‌లో ఒకే రకమైన బాధ్యతలు నిర్వహిస్తూ, ఒకే సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకున్న పద్ధతి ఆహ్, వేరైనంత మాత్రాన జీతంలో మరియు ప్రయోజనాల్లో ఇంత పెద్ద వ్యత్యాసం ఉండకూడదు. ఈ సూత్రం నిజం చేయాలంటే ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ముందుగా వారికి కనీస వేతన భద్రత కల్పించాలి. ధరల పెరుగుదలకు అనుగుణంగా వారి జీతాలు కూడా ఆటోమేటిక్‌గా పెరిగే వ్యవస్థను తీసుకురావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ వంటి సామాజిక పథకాల్లో వారిని భాగస్వాములను చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వారిని దోచుకుంటున్న ఏజెన్సీల వ్యవస్థలను రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించేలాగా బలమైన చట్టాలు తీసుకురావాలి. ఇక మనం ముగింపు దశకు వస్తున్నాం. ఈ యొక్క సమస్యను కేవలం కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యక్తిగత సమస్యగా చూడకూడదు. ఇది మొత్తం ప్రభుత్వ వ్యవస్థకే, మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక అని మనం గుర్తించాలి. శ్రమ దోపిడీ జరుగుతున్న చోట ఎప్పుడూ
సంతృప్తి ఉండదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పీఆర్సీ అమలులో ఆలస్యం అనేది కేవలం ఫైళ్ళ కదలకపోవడం కాదు. ఇది మన సమాజంలో న్యాయం మరియు సమానత్వం లాంటి గొప్ప విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇది మన సిస్టమ్ యొక్క పునాదులనే కదిలిస్తోంది. సరే, ఈ విశ్లేషణ అందరూ ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబవళ్ళు ఇంత సజావుగా నడవడానికి వెనుక నుండి నడిపించే బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు ఈ నిశ్శబ్ద కార్మికులు. మరి వీళ్ళే గనక ఆర్థికంగా చితికిపోయి తీవ్ర నిరాశతో ఒక పెద్ద సంక్షోభంలోకి జారుకుంటే, రేపు మొత్తం వ్యవస్థ మీద దాని భారం, దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆనాడు సేవలో నిలిచిపోతే బాధ్యతలు వీరికి ఆహ్, ఈ బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం మరియు వీరికి న్యాయం చేయడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరము.